హలో ఎవ్రీవన్, జస్ట్ ఇమాజిన్ ఒక షర్ట్ మీ మనసులోని మాటల్ని గట్టిగా బయటికి చెప్తే ఎలా ఉంటుంది? ఫన్నీగా ఉంటుందా లేదా ప్రాబ్లమ్స్ వస్తాయా? అదే తెలుసుకోవడానికి ఈరోజు కథ విందాం. ఓ వర్షం పడుతున్న రాత్రి వేదు వాళ్ళ బామ్మ వేదుకి ఒక వింత గిఫ్ట్ ఇచ్చింది. అదే ఒక మ్యాజికల్ షర్ట్. వేదు, ఈ షర్ట్ చాలా ప్రత్యేకం. ఇది నిజం మాత్రమే మాట్లాడుతుంది. నువ్వు ఏం ఆలోచిస్తావో అదే బయటికి చెబుతుంది అని చెప్పింది వాళ్ళ బామ్మ. వేదు నవ్వుతూ, అయ్యో బామ్మ, షర్ట్ ఎక్కడైనా మాట్లాడుతుందా? అస్సలు నమ్మలేను. కానీ వేదు దానిని వేసుకున్న వెంటనే షర్ట్ హ్యాపీగా, వేదు నీ జుట్టు చాలా ఫన్నీగా ఉంది అని చెప్తుంది. అప్పుడు వేదు, వాట్, ఇది నిజంగానే మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోయాడు. ఆ నెక్స్ట్ డే ఆ షర్ట్ని వేసుకుని స్కూల్కి వెళ్ళాడు వేదు. మొదట్లో చాలా ఫన్నీగా అనిపించింది, కానీ త్వరలోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి వేదుకి. వేదు టీచర్ అడిగింది, వేదు హోంవర్క్ చేసావా అని. వేదు మనసులో, అయ్యో హోంవర్క్ మర్చిపోయాని అని అనుకున్నాడు. వెంటనే మ్యాజిక్ షర్ట్ చెప్పింది, లేదు హోంవర్క్ మర్చిపోయాడు వీడియో గేమ్స్ ఆడుతూ అని. అంతే, ఇక క్లాస్ మొత్తం నవ్వేసింది. వేదు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. అలాగే లంచ్ టైంలో వేదు ఫ్రెండ్ అడిగాడు తన కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని. వేదు మనసులో కొంచెం వింతగా ఉంది అనుకున్నాడు. వెంటనే షర్ట్ బయటికి చెప్పేసింది, నీ హెయిర్ స్టైల్ చాలా వింతగా ఉంది అని. వెంటనే వేదు ఫ్రెండ్ కోపంగా వెళ్ళిపోయాడు. అలాగే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వేదుకి ఇష్టమైన సూప్ ఒకటి చేసింది. వాళ్ళ అమ్మ అడిగింది, వేదు సూప్ ఎలా ఉంది, నీకు నచ్చిందా అని. వేదు మనసులో కొంచెం సాల్టీగా ఉందమ్మా అనుకున్నాడు. కానీ షర్ట్ వెంటనే చెప్పేసింది, అమ్మ సూప్లో కొంచెం సాల్ట్ ఎక్కువైంది అని. వేదు బాధతో అంటాడు, అయ్యో షర్ట్, కొంచెం మౌనంగా ఉండలేవా అని. అప్పుడు షర్ట్ చెప్తుంది, సారీ వేదు, నేను అబద్ధం చెప్పలేను, కానీ నిజాన్ని ప్రేమతో ఎలా చెప్పాలో నీకు నేర్పిస్తాను అని చెప్పింది. అలా కొన్ని రోజులు గడిచాక షర్ట్ వల్ల మంచి విషయాలు జరగడం మొదలైంది. ఓ రోజు మీ నాన్న అమ్మాయి తన లంచ్ బాక్స్ పోయిందని ఏడుస్తూ ఉంది. వెంటనే షర్ట్ చెప్పింది, నీ లంచ్ బాక్స్ రవి తీసుకున్నాడు, అతని బ్యాగ్లో ఉంది అని. వెంటనే రవి, అరే నేను పొరపాటున తీసేసుకున్నా, సారీ మీనా అని చెప్తాడు. మీనా వెంటనే వేదుకి థ్యాంక్స్ చెప్తుంది. వేదు ఫ్రెండ్ రాము ఎగ్జామ్స్లో చీట్ చేయబోయాడు. షర్ట్ వెంటనే చెప్పింది, రాము అలా చెయ్యొద్దు, అది చాలా తప్పు అని. వెంటనే రాము, సారీ వేదు, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయను అని చెప్తాడు. అలాగే ఓ అమ్మాయి తన డ్రాయింగ్ని చూపించింది వేదుకి. వేదు మనసులో అనుకున్నాడు, ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండేది అని. అప్పుడు షర్ట్ వెంటనే బయటికి చెప్పేస్తుంది, ఇంకొంచెం బాగా చేయొచ్చు, కానీ చాలా కలర్ఫుల్గా ఉంది అని. వెంటనే అమ్మాయి చెప్తుంది, థ్యాంక్స్ వేదు, ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను అని. అలాగే చిన్న ప్రియా పాప సైలెంట్గా కూర్చొని ఉంది. వేదు షర్ట్ వెంటనే చెప్పింది, ఈరోజు ప్రియా బర్త్డే అని, కానీ మీకెవరికి తెలియదు అని చెప్తుంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తారు. వాళ్ళ టీచర్ కూడా చాక్లెట్స్ కూడా ఇస్తుంది ప్రియాకి. ప్రియా వేదుకి థ్యాంక్స్ చెప్తుంది అండ్ ఇది నా బెస్ట్ సర్ప్రైజ్ అని కూడా చెప్తుంది. అలా కొన్ని రోజులకి వేదు ఒక లెసన్ నేర్చుకుంటాడు, నిజం చెప్పాలి కానీ ప్రేమతో చెప్పాలి అని. ఓ రోజు వేదు షర్ట్ వేదుకు చెప్పింది, వేదు నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు నిజం ఎలా చెప్పాలి, కానీ అది ఇతరుల్ని హర్ట్ చేయకుండా ఉండాలి అని. ఇక నీకు నాతో పని లేదు అని చెప్పింది. వేదు నవ్వుతూ, లేదు షర్ట్, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, నాకు గుర్తు చేయడానికి. నిజం శక్తివంతం, కానీ ప్రేమతో చెప్పిన నిజం మరింత అందంగా ఉంటుంది అని. అలా వేదు తను మాట్లాడే షర్ట్తో ప్రతిరోజు
ఒక మంచి నిజమైన మాటతో జీవితాన్ని సంతోషంగా సాగిస్తాడు. మీకు తెలుసా, ట్రూత్ ఈస్ పవర్ఫుల్ బట్ జెంటిల్ ట్రూత్ ఈస్ మ్యాజికల్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ట్యూన్ టేల్స్ బై సామి. బాయ్.